రవండి గుడ్ ఈవినింగ్. అరే గుడ్ ఈవినింగ్. మనం వచ్చిన సక్సెస్ మీట్కి ఇంకొంచెం జోష్ ఉండాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హిట్ 3 టీమ్ అందరికీ మెనీ మెనీ కంగ్రాచులేషన్స్. శ్రీనిధి గారు, నాని గారు, శైలేష్ గారు, ప్రశాంతి గారు, దీప్తి గారు అందరూ కూడా ఎంటైర్ టీం అంతా కూడా ఇక్కడికి వచ్చేసారు. మిగతా ఆర్టిస్ట్ అందరికీ టీం అందరికీ కూడా పేరు పేరున మెనీ మెనీ కంగ్రాచులేషన్స్. సో ముందుగా నాకు ఇంతమంది ఉన్నా కానీ నాన్నగారి మీదకే చూపు వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఎప్పుడెప్పుడైతే థియేటర్స్కి జనాలు రావట్లేదు అనేటువంటి ఒక టాక్ నడుస్తుందో ఆ టైంకి ఎగ్జాక్ట్లీ వస్తుంది నాన్నగారి సినిమా. అక్కడి నుంచి మళ్ళీ ప్రజలందరూ కూడా థియేటర్కి రావడం అండ్ వాళ్ళు ఎంజాయ్ చేయడం, మళ్ళీ థియేటర్స్కి ఆ పాత వైభవం రావడం ప్రతిసారి చూస్తూనే ఉన్నాం. ఏం మ్యాజిక్ చేస్తారు నాన్నగారు మీరు అసలు. ప్రతి సినిమాతో ఆడియన్స్ని ఒక క్రౌడ్ పుల్లర్ లాగా తీసుకొచ్చేస్తున్నారు థియేటర్స్కి. వీఆర్ వెరీ వెరీ హ్యాపీ ఫర్ యూ. ఎందుకంటే ఒక ప్రొడ్యూసర్గా రీసెంట్గా కోర్ట్ సినిమాని అందించారు. అది ఎంత మంచి హిట్ అయిందో మేమందరం దగ్గరుండి ఎంజాయ్ చేసాం. మా అందరికీ ఒక చక్కటి సినిమాని అందించారు. ఇప్పుడు మళ్ళీ వెంటనే యాక్టర్గా హిట్ 3 డెఫినెట్లీ ఎంత మెచ్చుకున్నా తక్కువనే చెప్పాలి. ముందుగా నాని గారి సమర్పణలో వాల్ పోస్టర్ సినిమా ఇన్ అసోసియేషన్ విత్ యునానిమస్ ప్రొడక్షన్స్, హిట్ మెషిన్ మన ప్రశాంతి గారు, ఆవిడ ప్రొడ్యూసర్గా ఈ సినిమాని మన ముందుకు తీసుకురావడం జరిగింది. మరి హిట్ వర్స్కి క్రియేటర్గా ఉన్నటువంటి మన డైరెక్టర్ డాక్టర్ శైలేష్ కొల్ను గారికి కూడా మెనీ మెనీ కంగ్రాచులేషన్స్ అండి. వీఆర్ వెరీ హ్యాపీ ఫర్ యువర్ సక్సెస్. మరి మికీ జే మేయర్ గారి మ్యూజిక్తో యునానిమస్ స్టార్గా మారిపోయారు ఈ సినిమాతో మన న్యాచురల్ స్టార్ నాని గారు, అలాంగ్ విత్ శ్రీనిధి శెట్టి గారు మెయిన్ లీడ్ రోల్స్లో మన ముందుకైతే వచ్చేసారు. May 1st ఈ సినిమా అయితే రిలీజ్ అయింది. అక్కడి నుంచి బాక్స్ ఆఫీస్ దగ్గర అర్జున్ సర్కార్ నడుస్తోంది. మరి May 9th ఇంకా అత్యద్భుతంగా ఈ సినిమాని ప్రజలందరూ కూడా ఆదరిస్తూ ఉన్నారు. మరి అలానే కంటిన్యూ చేయాలని చెప్పి మనం అందరం కూడా మనస్ఫూర్తిగా కోరుకుందాం. మరి ఇంతకుముందు మనం ట్రైలర్ చూడడం జరిగింది అండ్ ఇప్పుడు సక్సెస్ గురించి నేను ఎంత మాట్లాడినా తక్కువ అయిపోతుంది. ఈ సక్సెస్ జర్నీ ఇక్కడి వరకు ఎలా వచ్చిందో ఒక ఏవీ రూపంలో చూసేద్దాం. కెన్ వీ హ్యావ్ ది ఏవీ ప్లీజ్? Get Shit Go. మే 1st కి మీరు నేను కలిసి గెలుస్తామన్న నమ్మకం నాకుంది. వి విల్ బ్రింగ్ ద రూఫ్ డౌన్ అండ్ ఇట్స్ అ ప్రామిస్. क्या है कैसा है क्यों है డైరెక్షన్తో పాటు చిన్నగా ఫ్యాన్ సర్వీస్ కూడా చేశాను. అది ఆడియన్స్కి నచ్చుద్ది అని చెప్పి ఐఎమ్ హోపింగ్. ఆ డైరెక్టర్ గారు రాసుకున్న పాయింట్స్ కానీ వేరే లెవెల్ అన్నమాట. మనిషి క్రాస్ చేయలేని ఒక లైన్ ఉంటుంది. టునైట్ వి ఆర్ గోనా క్రాస్ దట్ లైన్. ఐ థింక్ హిట్ 3 లో ఉండే వైలెన్స్ చాలా ఎంజాయ్ చేసేలా చేసే వైలెన్స్ అది. I enjoyed violence for the first time. I mean, I saw the purpose of why he was doing that. బిహేవియరల్ కరెక్షన్ అవని ఏ క్రిమినల్ కూడా సొసైటీలో ఫ్రీగా తిరగడానికి వీలు లేదు. అలా ఫీల్ అవ్వడానికి పర్సనల్గా ఎఫెక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. పోలీసు వాడైతే చాలు. ఐ థింక్ నాని బ్రో ఇస్ అబౌట్ టు ప్రూవ్ థియేటర్ అంటే పవర్ ఏంటని చూపించబోతున్నారు. అర్జున్ సర్కార్ అని మాస్ హాలీవుడ్ లోనే మోస్ట్ వైలెంట్ మూవీ బ్రో. You will watch many times again. యాక్షన్ చింపి వదిలిపెట్టిండు. ఎలక్ట్రిఫైయింగ్ పర్ఫార్మెన్స్ అన్నమాట. Nani acting ಚೆನ್ನಾಗಿದೆ. ಇದು ಬೇರೆ ಲೆವೆಲ್ ವೈಲೆನ್ಸ್ ಅನ್ನು വെച്ച് കഴിഞ്ഞാൽ അങ്ങ് അറ്റത്തെ ವೈಲೆನ್ಸ್ ರಕ್ತ ತೆರಿಕಿದ್ದು ಬ್ರೋ అని ఎవరు ಚೆನ್ನಾಗಿ ಮಾಡಿದ್ದಾರೆ ತುಂಬಾ. అమేజింగ్ ఇండియన్ జాన్ విక్. హాలీవుడ్ को टक्कर देगा टॉलीवुड. आपकी नजर इधर से उधर नहीं होगी. అందరూ ఒకే మెథడ్లో మర్డర్స్ చేస్తున్నారంటే ఏదో మోటివ్ ఉంది. నాని ఇరగ తీసాడన్నా ఇంకా పక్క మాస్ యాక్షన్ స్టార్ అని చెప్పేసి ప్రూవ్ చేసుకున్నాడు భయ్యా. చేయమంది పెట్టు. డైరెక్షన్ యాక్షన్ మికీ జే మేయర్ అయితే చింపేసిండు మొత్తం. అసలు బీజిఎం అసలు సూపర్ హైలైట్. బ్రో అక్కడ కోస్తుంటే ఇక్కడ నరాలు జుమ్మ లాగుతున్నాయి బ్రో. Climax எனக்கு ரொம்ப பிடிச்சிருந்தது mainly because I am a huge fan of the people who came. నువ్వు హిట్ తీసుకొచ్చావు కానీ అది సూపర్ హిట్ అయిపోతుంది. నేను మీరు ఒకటే అని నమ్మిన ప్రతిసారి మీరు నేను కరెక్ట్ అని ప్రూవ్ చేసినందుకు
మీ అందరికీ పేరు పేరు నా థ్యాంక్ యూ సో మచ్. ఆంధ్రవాడు తెలంగాణ అంటే పడతా, తెలంగాణ ఆంధ్రవాడు అంటే పడతా, కానీ నా కొడుకులు మద్రాసి అంటే మాత్రం ఇంకేదో అన్నాడు. సౌత్ కానీ ఇది సౌత్ వాచిపోతే వాళ్ళ अब की बार బాక్స్ ఆఫీస్ కా సర్కార్ మన న్యాచురల్ స్టార్ నాని గారు చాలా డిఫరెంట్గా కనిపించారు ఈ సినిమాలో మనందరికీ. సో దానికి క్రెడిట్స్ ఇవ్వాల్సిన వాళ్ళని కూడా ఇప్పుడు మనం వేదిక మీదకి ఇన్వైట్ చేసేద్దాం. ముందుగా కాస్ట్యూమ్ డిజైనర్ రాజేష్ గారిని గట్టిగా చప్పట్లతో వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. అండ్ అలానే ఈ సినిమాలో ఫస్ట్ హాఫ్ నుంచి అక్కడ లాఠీ పట్టుకున్న దగ్గర నుంచి ఆ తర్వాత కత్తి వరకు ప్రతిదీ కూడా ఎంతో రియలిస్టిక్గా కనిపించింది. సెకండ్ హాఫ్లో వచ్చిన వరల్డ్ని కూడా మనం అందరం ఎంజాయ్ చేశాం కదా. దానికి కారణం మన ప్రొడక్షన్ డిజైనర్ శ్రీ నాగేంద్ర తంగులా గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం అండి. విత్ అ హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ లేడీస్ అండ్ జెంటిల్మెన్. ముందుగా రాజేష్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం అండి, ప్లీజ్. Thanks for the opportunity, Nani garu, and thanks for choosing me for this project, Nani garu. Thanks to Sailesh, thanks to Abhilash, Prashanti garu, and ee cinema inta pedda hit chesinanduku we are very much grateful to audiences. Thank you so much. అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. హిట్ 3 రిలీజ్ అయిన దగ్గర నుంచి ఇవాళ వరకు చాలామంది మంచి అప్రిషియేషన్ వస్తుంది, చాలా బాగా మంచి వర్క్ చేశారు, మంచి సినిమా చేశారు అనేది ఇది వరకు సినిమాలతో పోలిస్తే ఇలా ఎక్కువ రావడం అనేది చాలా సంతోషాన్ని ఇస్తుందండి. దానికి ముఖ్యంగా శైలేష్ గారు అంటే జనరల్గా ఈ మూవీకి జనరల్గా మనం డైరెక్టర్తో డిస్కస్ చేస్తున్నప్పుడు అటప్పుడు ఎలా ఉంటుందంటే కొన్ని రిఫరెన్స్లు ఇవ్వడము, లేదంటే ఒక ఇది హాలీవుడ్ లాగా మనం మేకింగ్ కావాలంటూ ఉంటుంది. బట్ ఇలా ఇది హాలీవుడ్లో ఉండకూడదని మేము డిస్కస్ చేసామండి. ఇది కంప్లీట్ ఒక ఇండియన్ మూవీలాగా ఉండాలి. కంప్లీట్ అంటే శైలేష్ గారి స్క్రిప్ట్ ఏది కోరుకుంటుందో అది చేయాలని చేసిన ప్రొడక్షన్ డిజైన్ కాబట్టి దీనికి ఎంత అప్రిషియేషన్ వచ్చిందని నేను అనుకుంటున్నాను. ఈ అప్రిషియేషన్ రాబోయే సినిమాలకి ఇంకెంత రెస్పెక్ట్ తర్వాత రెస్పాన్సిబిలిటీతో చేసేలాగా ఇచ్చింది సార్. దానికి ప్రొడక్షన్ హౌస్కి అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాండి. అలాగే శ్రీనిధి శెట్టి గారు కూడా స్క్రీన్ మీద చాలా బాగా కనిపించారండి. ఇవి అందరూ చాలా బాగా చేశారండి. తర్వాత నానిగారి గురించి చెప్పాలంటే అంటే నానిగారు ఏది చెప్పినా నమ్ముతున్నారు, ఆయన మాట నమ్మకం, ఆయన నటన ఇష్టపడుతున్నారు. అలాగే కోర్టు సినిమా కావచ్చు, మన సినిమా కావచ్చు, ఈవెన్ నేను ఈరోజు జగదేగుడు చూసిన సినిమా చూశానండి. అది ఓన్లీ నానిగారి వల్ల. అంటే నాకు చిరంజీవి గారు చాలా ఇష్టం. ఆ సినిమాని నేను ఒక హైలో చూశాను. నానిగారు దానికి ఒక వాయిస్ ఇచ్చారన్నమాట. ఆ వాయిస్లో ఒక టెక్నీషియన్స్ గురించి చెప్పడం, ఒక కెమెరామెన్ గురించి కానీ, ఒక ఆర్ట్ డైరెక్టర్ గురించి చెప్పినప్పుడు నానిగారి వాయిస్లో నుంచి ఆ కోణంలో నేను చూసినప్పుడు 35 years క్రితం వాళ్ళు ఎంత అంటే ఈ రోజు ఉన్నంత టెక్నికల్ సపోర్ట్ ఆ డైరెక్టర్ లేదు, ఫోటోగ్రాఫర్ కూడా లేదండి. ఆ టైంలో వాళ్ళు ఒక స్వర్గాన్ని క్రియేట్ చేయడం ఇవన్నీ కూడా ఓన్లీ మీరు మాట్లాడే దాంట్లో ఒక అందరికీ నమ్మకం ఉంటుందండి. సినిమాని ఇష్టపడే వాళ్ళందరూ మీ మాట నమ్మేలాగా తయారైపోయారు. థ్యాంక్ యూ సార్. అలాగే మన దేశాన్ని మనం చాలా ప్రేమిస్తున్నాము, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇంకా ప్రేమించాలి. అందుకనే భారత్ మాతాకి జై. థ్యాంక్ యూ సో మచ్ నాగేంద్ర గారు అండ్ రాజేష్ గారు. సో ఈ సినిమాలో రైటింగ్లో శైలేష్ గారికి హెల్ప్ చేసినటువంటి రైటింగ్ టీమ్ కూడా ఇక్కడ ఉన్నారండి. నితిన్ గారు అండ్ కార్తికేయ గారు, కెన్ వీ హ్యావ్ యూ ఆన్ ద డయస్ ప్లీజ్? గట్టిగా చప్పట్లతో వాళ్ళిద్దరికీ స్వాగతం పలకవలసిందిగా కోరుతున్నాం. మరి ఇంత చక్కటి సినిమాని ఇవాళ మనం అందరం కూడా ఎంజాయ్ చేస్తున్నాం అంటే వెనకాల వీళ్ళందరి కృషి కూడా ఉంది. Thank you so much, sir. Thank you so much. Congratulations. Thanks for the opportunity. I hope we lived up to the expectation. Thank you so much again, sir.
సార్ వెరీ గ్రేట్ఫుల్ ఫర్ ద ఆపర్చునిటీ అండ్ థ్యాంక్ యూ సో మచ్. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇప్పుడు నేను సడన్గా మాట్లాడాలంటే కూడా టూ ర్యాండమ్గా ఇక్కడ ఉన్నాం. బట్ ఐ హోప్ ఆల్ ఆఫ్ యూ లైక్ ద వర్క్ అండ్ కంగ్రాచులేషన్స్ దట్ ఎవ్రీబడి ఈస్ లైకింగ్ ద వర్క్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ అలానే ఈ సినిమాలో నటించిన నటులు కూడా ఈ కార్యక్రమానికి రావడం మా అందరికీ చాలా సంతోషంగా ఉంది. యాక్టర్ అమిత్ గారిని అండ్ అలానే సూర్య శ్రీనివాస్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం ప్లీజ్. సో హిట్ 3కి సంబంధించి వాళ్ళ ఎక్స్పీరియన్స్ గురించి వాళ్ళ మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. ముందుగా అమిత్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం అండి. అందరికి నమస్కారం. థ్యాంక్ యూ మీడియా ఫర్ కమింగ్ హియర్. అండ్ ఫస్ట్లీ ఇంత టైం నుంచి నేను వెయిట్ చేస్తున్నాను టు వర్క్ విత్ నాని అన్న. అండ్ ది బెస్ట్ వాట్ ఐ కెన్ డూ ఆఫ్టర్ ద వెయిటింగ్ ఈజ్ వాట్ శైలేష్ గేవ్ మీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. అండ్ congratulations to the whole team. I'm really happy, and from the bottom of my heart, I want that the producers do more and more and more films and bring out the new talent. And also congratulations to everyone, and thank you so much for coming here. Thank you. అందరికీ నమస్కారం. ఇక్కడ వచ్చి మీడియా వాళ్ళకి అందరికీ పేరు పేరున నమస్కారం. చాలా హ్యాపీగా ఉంది, చాలా ఎగ్జైటింగ్గా ఉంది సార్. మీరు నాకు నా లైఫ్లో ఆడియన్స్ లవ్ ఎలా ఉంటుందో పరిచయం చేస్తారు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇట్స్ లైక్ చాలా చాలా గ్రాటిట్యూడ్ ఉందండి సార్. ఐ ఫీల్ లైక్ యాక్టర్ అనేవాడికి 2 రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయని ఫీల్ అవుతుంటాను సార్. వన్ ఈజ్ లైక్ ఎంటర్టైన్ చేయడం అండ్ సెకండ్ వన్ ఈజ్ లైక్ ఇన్స్పైర్ చేయడం. ఆఫ్టర్ వాకింగ్ విత్ యూ బీన్ లైక్ దానికి ట్రూ ఐకాన్గా అనిపిస్తుంది నాకు. I feel so blessed working with you, sir. Thank you very much for this rarest opportunity. మీ పక్కనే ఉండి ఆల్మోస్ట్ 24 days ఉండి అబ్జర్వ్ చేసుకుని నేను సినిమా నేర్చుకోవడం కూడా రిలీజ్కి ముందే నాకు చాలా పెద్ద బోనస్ వచ్చింది. అండ్ దాన్ని మాటల్లో నేను ఆర్టికులేట్ చేయలేకపోతున్నాను. కీప్ ఇన్స్పైరింగ్ అస్ సార్. అండ్ ఆడియన్స్, ఐ వాంట్ టు సే వన్ థింగ్. నానిగారు లాంటి వాళ్ళకి మీరు డబ్బు ఇచ్చినా ప్రేమ ఇచ్చినా అది రెండింతలు రెట్టింపే వస్తుంది. లైక్ ఎంటర్టైన్మెంట్ వేళ సినిమాల పరంగా అండ్ మాలాంటి టాలెంట్ చాలామంది పిక్ చేయడంలో ఆయన మీరు చూసారు. చాలామంది డైరెక్టర్స్ ఉన్నారు, యాక్టర్స్ ఉన్నారు. ఆయన చేసే ప్రతి ప్రాజెక్టులు ఎవరో ఒకరికి గ్రిప్ ఇండస్ట్రీలో చిన్న స్కోప్ దొరుకుతుంది. కీప్ లవింగ్ ద సినిమా. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ వన్స్ అగైన్. ఇంకా మేము ఆపకపోతే నేను చెప్తాను ఉంటా. థ్యాంక్ యూ అంత ఎక్సైట్మెంట్ ఉంది. అండ్ శైలేష్ గారు సార్, థ్యాంక్ యూ సార్. మిమ్మల్ని చూస్తే నాకు ఆల్వేస్ మీతో కూడా వస్తారు అన్న బ్యాక్ బెంచ్లో కనిపిస్తూ ఫస్ట్ ర్యాంక్ కొట్టుగా స్టూడెంట్లో అనిపిస్తారు సార్ మీరు నాకు. కానీ హీ ఆల్వేస్ గివ్స్ టైమ్ అండ్ అందరికీ టైం ఇస్తారు, అందరితో మాట్లాడతారు. అట్ ద సేమ్ టైమ్ హీ కమ్స్ అప్ విత్ ద గ్రేట్ క్వాలిటీ ఆఫ్ ది సినిమా. అండ్ మీరు ఎంటర్ అవ్వడం కూడా హిట్ అయిన ఒక అసలు ఎండ్ లేని ఒక ఐడియాతో ఎంటర్ అయ్యారు సార్. అటువంటి యూనివర్స్ క్రియేట్ చేసి ఎంటర్ అయ్యారు ఇండస్ట్రీలోకి. అండ్ అటువంటి యూనివర్స్లో నాకు ఒక చిన్న పార్ట్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఐ ఓ మై గ్రాటిట్యూడ్ ఫర్ మై లైఫ్ టైమ్. అండ్ మ్యామ్, ప్రశాంతి మ్యామ్, దీప్తి మ్యామ్, నా ఇంట్రోవర్ట్నెస్ తీసి పొగరనుకోకండి. నాకు చాలా మాట్లాడాలని ఉంటుంది. ఐ జస్ట్ సే హాయ్, హలో, థ్యాంక్స్ ఫర్ ద ఆపర్చునిటీ. కీప్ సపోర్టింగ్ ద న్యూ టాలెంట్. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ కమింగ్ టు నాకు చాలామంది యూ లుక్ సో కూల్ కాప్ లాగా అనిపిస్తున్నా అన్నారు. షాను గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఫర్ ద లైట్ ఆన్ మీ సార్. ఇంకా చాలామంది ఉన్నారు, డైరెక్షన్ డిపార్ట్మెంట్ చంటి గారు, కో డైరెక్టర్ వెంకట్ గారు, డిపార్ట్మెంట్ అందరికీ. అండ్ Pallavi, Srinath, ma'am, Srinidhi ma'am, I didn't get a chance to screen share చేసుకునే ఛాన్స్ దొరకలేదు. హోప్ సూన్ దొరుకుతుందని గట్టిగా నమ్ముతున్నాను. అండ్ ఏఎస్పి రవి మ్యామ్, బిఎడ్ తోండ వల్ల గుర్తుపడడం కష్టం అవుద్ది. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఎవ్రీబడి. ఎవరినైనా మర్చిపోయింటే క్షమించండి. అండ్ మీడియా వాళ్ళకి థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా బాగా సినిమాని ఆడియన్స్లోకి తీసుకెళ్లారు. లాస్ట్లీ ఆడియన్స్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ సూర్య శ్రీనివాస్ గారు, ఎంతో చక్కగా మాట్లాడారు. థ్యాంక్ యూ సో మచ్ అమిత్ ఫర్ జాయినింగ్ విత్ అస్ ఆన్ ద డయస్. అండ్ హిట్ 3 May 1st రిలీజ్ అయినప్పటి నుంచి ఆడియన్స్ నుంచి ప్రేమ వెల్లువ హిట్ 3 టీం అందరికీ కూడా వచ్చి పడుతుందని చెప్పాలి. మరి ఒక్కసారి ఆ ప్రేమ వెల్లువ సాంగ్ ఎప్పుడైతే రిలీజ్ అయిందో అక్కడి నుంచి సినిమా మీద అంచనాలు బాగా పెరిగాయని చెప్పాలి. అండ్ ఆడియన్స్ కూడా అంతే అద్భుతంగా ఆ సాంగ్ని కూడా రిసీవ్ చేసుకున్నారు అలాంగ్ విత్ మూవీ. ఒకసారి ఆ సాంగ్ ఫుల్ వీడియో ఇప్పుడు ఒకసారి చూసేద్దాం.
అందుకే కకృతి పడ్డా. కనిపిస్తుందంటే దానికి బోల్డ్ అంత క్రెడిట్ ఖచ్చితంగా షాను జాన్ వర్గీస్ గారికి ఇవ్వాల్సిందే. మరి నాని గారితో ఆ బ్లాక్ బస్టర్ కాంబినేషన్ అనేది జోసీ నుంచి చూసాం, శ్యామ్ సింగర్ రాయ్, ఆ తర్వాత హాయ్ నానా కంటిన్యూ అవుతూనే ఉంది. ప్రతి ఫ్రేమ్ కూడా ఎంతో వైబ్రెంట్గా చూపించారు ఆయన. స్పెషల్ థ్యాంక్స్ టు హిమ్ ఆల్సో. అండ్ ఇవాళ ఈ కార్యక్రమానికి బెంగళూరు నుంచి డిస్ట్రిబ్యూటర్ కుమార్ గారు విచ్చేశారండి. ఈ సినిమాని బెంగళూరులో డిస్ట్రిబ్యూట్ చేసినటువంటి కుమార్ గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం ప్లీజ్. All right, and next I would like to call upon Maganti Srinath Garni. So hit వర్స్లో వన్ ఆఫ్ ద కాప్స్గా మనకి కనిపిస్తూ వస్తున్నారు. అండ్ అలానే పావని గారిని కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం అండి టు షేర్ ద సక్సెస్ ఆఫ్ హిట్ 3 మనందరితో. సో గట్టిగా చప్పట్లతో స్వాగతం పలుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. హాయ్, గుడ్ ఈవినింగ్. ఫస్ట్ థ్యాంక్స్ ఫర్ ద మీడియా ఫర్ బీయింగ్ హియర్. అండ్ సార్ చాలా ఉంది చెప్పడానికి, ఓ మెసేజ్లో వస్తుంది కానీ, బట్ యునో ఐమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ దట్ నేను హిట్ 3లో అనే ఒక పార్ట్లో ఐఎమ్ బీయింగ్ ఎ పార్ట్ ఆఫ్ హిట్ 3 ఈజ్ సంథింగ్ విచ్ ఇస్ మాటల్లో చెప్పడం కష్టం కానీ నా కెరియర్ మొదలైంది సార్. అండ్ దట్ కమ్స్ ఫ్రమ్ శైలేష్ గారు. అండ్ ఐ యామ్ ఆల్వేస్ థ్యాంక్ఫుల్ టు యూ అన్న. అండ్ ఆ రోజు మనం
ఇఫ్ అభిలాష్ వాజంట్ దేర్, మీరు నా కోసం కొద్దిగా రాసుకుని ఉండకపోతే అది కంటిన్యూ అయ్యేది కాదు. అండ్ యు ఆర్ ఎక్స్టెండింగ్ ఇట్ అండ్ ఐ వుడ్ లవ్ టు బీ పార్ట్ ఆఫ్ ఇట్ అగైన్ అండ్ అగైన్. అండ్ యాక్టర్ అయిన తర్వాత మనం అడుగు ముందుకేస్తున్నాము అనుకున్న తర్వాత కొన్నిసార్లు ఒడిదుడుకులు ఉంటాయి, మన వల్ల అవుతుందా కాదా అని అనుకుంటే ఇన్స్పిరేషన్కి ఎత్తుక్కుంటాం. నాకు ఇన్స్పిరేషన్ అనే వర్డ్, ఆ పేరు నాని సార్. ఇది ఓవర్ ఎగ్జాజరేట్ చేయట్లేదు, చాలా మనస్ఫూర్తిగా చెప్తున్నాను. దూరం నుంచి చాలా నేర్చుకున్నాం మిమ్మల్ని చూసి. అండ్ మీ ప్రొడక్షన్ హౌస్లో వర్క్ చేస్తూ ఇంకా దగ్గర నుంచి చూసే ఆ ప్రాసెస్, ఐ వుడ్ సే అదొక బ్యూటిఫుల్ ఫీలింగ్ సార్. అది యూ విల్ నో ఇట్. అదొక హగ్లోనే చెప్పగలను నేను, మాటల్లో చెప్పడం కష్టం. బట్ ఇట్స్ వెరీ వెరీ ఇన్స్పైరింగ్ ఫర్ మీ టు వర్క్ విత్ యూ ఆల్సో. అండ్ ప్రశాంతి మ్యామ్, సిన్స్ 1, 2 and 3 you keep encouraging us and I'm very happy and I would love to work with you again and again and again. And Surya, you have done a great job, man, and ఎక్కువ ఫుటేజ్ కొట్టేసాం. అండ్ ప్రొడక్షన్ డిజైన్ సార్, యూ కిల్డ్ ఇట్ సార్. అసలు సెకండ్ హాఫ్లో ఆ యూనివర్స్ ప్రతీక్ బబ్బర్ గారి ఎంట్రీ అవుతుంటే కింద అక్కడ డెడ్ బాడీ పీసెస్ పెట్టే ఉంచారు. ఆ డీటెయిలింగ్ ఇస్ సంథింగ్ ఎల్స్ ఓన్లీ. అండ్ ఇందాక సాంగ్లో కూడా చాలా సటిల్గా శైలేష్ గారు మీరు రాశారు రేడియో కమ్యూనికేషన్ అని చెప్పి. అండ్ యూనో డీటెయిలింగ్ వదలరు మీరు, ఇక్కడ కనెక్ట్ చేసి తీసుకెళ్ళి అక్కడ కనెక్ట్ చేస్తారు. సో ద బ్యూటీ ఆఫ్ కనెక్టింగ్ ఫ్రమ్ 1, 2 and 3 and many minute details is shown on the screen and people are loving it. And Srinidhi, you look great. Even on the screen and off the screen, you look really, really amazing. And our relation is from Hit 2 nunchi we've been part of it. So, you know, great. This time we did not work together, but great to see on the same movie. Yeah. Thank you very much, Anna. హలో, అందరికీ నమస్కారం. నా పేరు పావని. హిట్ 2 నుంచి ఫారెన్సిక్ ఆఫీసర్ శ్రద్ధగా హిట్ యూనివర్స్లో నేను ట్రావెల్ అవుతున్నాను. హిట్ 3లో మీరు నన్ను చూసిన చాలా తక్కువ, సో నేను కూడా కొంచెం తక్కువ మాట్లాడి ఇట్స్ మోర్ లైక్ సేయింగ్ హాయ్ టు ఆల్ ద ఫ్రెండ్స్ ఫ్రమ్ హిట్ యూనివర్స్. ఈరోజు పొద్దున్న జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమా చూసాను నేను 8 గంటలకి. ఈరోజు సాయంత్రం మన అందరి ఫేవరెట్ నాని గారి సినిమా సక్సెస్ మీట్కి ఇలా వచ్చి హాయ్ చెప్పడం, ఐ థింక్ ఇట్స్ డబుల్ హ్యాపీనెస్ అండ్ డబుల్ జాయ్ యాజ్ అ తెలుగు సినిమా ఫ్యాన్ నాకు పర్సనలీ. సో తెలుగు సినిమా ఫ్యాన్స్ అందరికీ ఒక హాయ్ చెప్పే అవకాశం, వాల్ పోస్టర్ సినిమాతో అసోసియేట్ అయ్యే అవకాశం ఏ చిన్నదొచ్చినా నేను మిస్ అవ్వను మోస్ట్లీ. యాక్చువల్లీ లాస్ట్ ఇయర్ నేను పుష్ప 2 మూవీలో లాక్ అయినప్పుడు 1 year నా డేట్స్ అన్నీ లాక్ అయినప్పుడు ఒక 2-3 మంచి ఆపర్చునిటీస్ మిస్ అయ్యాను. అందులో ఒకటి ఏ మంచి ఆపర్చునిటీ మిస్ అయినా చాలా బాధగా ఉంటుంది, కానీ అందులో వాల్ పోస్టర్ సినిమాతో మిస్ అయిన ఆపర్చునిటీ. నేను ఆ రోజు డేట్స్ క్లాష్ అయినప్పుడు క్లైమాక్స్ షూటింగ్ పుష్ప 2 సడన్గా డేట్స్ క్లాష్ అని ఐ హ్యాడ్ టు లూజ్ ద ఆపర్చునిటీ. చాలా ట్రై చేశాను సార్, ఏమైనా మేనేజ్ అవుతుందా బికాజ్ ఇట్స్ వాల్ పోస్టర్ సినిమా, యూ కాంట్ లీవ్ అన్ ఆపర్చునిటీ విత్ వాల్ పోస్టర్ సినిమా. ఐ ఫెల్ సో బ్యాడ్. బట్ హిట్ యూనివర్స్ ద్వారా వాల్ పోస్టర్ సినిమాతో నా అసోసియేషన్ ఇలా కంటిన్యూ అవుతున్నందుకు, నన్ను కూడా ఇక్కడికి పిలిచినందుకు చాలా థ్యాంక్ యూ సో మచ్. ఐ థింక్ తెలుగులో మన తెలుగు సినిమాలో మోస్ట్ సెలబ్రేటెడ్ యూనివర్స్ ఈజ్ హిట్ యూనివర్స్. 1, 2, 3 and more to go. I think it's only getting bigger, crazier. And with Nani garu, I think Nani garu cinema ante adi oka personal feeling naaku kaani నా ఫ్రెండ్స్ కానీ ఇది మన సినిమా నాని గారి సినిమా అంటే మన సినిమా, అలాంటి ఫీలింగ్ ఉంటుంది. ఫస్ట్ డే ఫస్ట్ షో చూడాల్సిందే. సో ఇలా నాని గారు మీరు మంచి సినిమాలు ఇలానే చేస్తూ మమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ, ఐ స్టిల్ రిమెంబర్ ద లవ్ ఐ రిసీవ్డ్ ఫ్రమ్ నాని గారు అండ్ ద హోల్ టీమ్ డ్యూరింగ్ ద హిట్ 2. సో దానికి ఎప్పుడు నేను గ్రేట్ఫుల్గా ఉంటాను. ఈ అసోసియేషన్ ఇలానే కంటిన్యూ అవ్వాలని కోరుకుంటున్నాను. అండ్ శైలేష్ గారు, thank you so much for giving me this dynamic role. Everybody else is seeing me like something else and I was getting that kind of roles, but you saw me like something else. Nalo unna curious angle edaithe forensic with all your technical words from the PhD you have, I think I absolutely enjoyed Shraddha. Andike నేను ప్లే చేసిన ఆ తక్కువ సీన్స్ అయినా కూడా అంత బాగా వచ్చి అంత బాగా కనెక్ట్ అయినాయి. అండ్ ఐఎమ్ సూపర్ గ్రేట్ఫుల్ ఫర్ ఆల్ ఆఫ్ దిస్.
Thank you so much. Keep loving cinema, keep watching cinema. And I wish many congratulations for the whole team of Hit 3 and the whole team of Hit Universe. Thank you. Jai Hind. థ్యాంక్ యూ సో మచ్ పావని అండ్ థ్యాంక్ యూ సో మచ్ శ్రీనాథ్ గారు. సో ఇవాళ మనం అందరం ఇక్కడ జాయిన్ అయ్యాం, హిట్ 3ని సెలబ్రేట్ చేస్తున్నాం. పైకి మనం అందరం కూడా మన మొహాల మీద చిరునవ్వు ఉన్నప్పటికీ కూడా మన దేశ సరిహద్దుల్లో ఏం జరుగుతుందో మనందరికీ పర్సనల్గా తెలుసు. మనమందరం ఇక్కడ ఇంత సేఫ్గా పీస్ఫుల్గా ఉన్నాము అంటే దానికి కారణం బార్డర్ దగ్గర మన ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ మన కోసం పగలనక రాత్రనక ఎంతో కృషి చేస్తూ ఉన్నారు. మరి ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్కి అండ్ అలానే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఒక చిన్న ట్రిబ్యూట్ వీడియో రూపంలో మా అందరి తరపున కెన్ వీ హ్యావ్ అ లుక్ ప్లీజ్. ఆల్ రైట్, నెక్స్ట్ ఈ హిట్ 3 సర్కార్స్ బ్లాక్ బస్టర్ రోర్ అని మాట్లాడుతున్నాం. మరి ఇంత చక్కటి సినిమాని మనకు అందించినటువంటి కెప్టెన్ ఆఫ్ ది షిప్ డాక్టర్ శైలేష్ కొల్లు గారు, డైరెక్టర్ ఈ సినిమాకి, అండ్ హిట్ వర్స్లో ఎన్నో అద్భుతమైన బ్యాక్ టు బ్యాక్ మూవీస్ అన్నిటిని కూడా మన ముందుకు తీసుకొస్తున్నారు. హిట్ ద ఫస్ట్ కేస్ అని చెప్పి, ద సెకండ్ కేస్ అని చెప్పి, అండ్ ఇప్పుడు కూడా ఎంతో అద్భుతమైన సినిమాని మాకు అందరికీ అందించినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ సార్, కెన్ వీ హ్యావ్ యూ ఆన్ ద స్టేజ్ ప్లీజ్? ఈ సక్సెస్ని మా అందరితో పాటు పంచుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం మీ మాటల్లో. Thank you. Hi everyone. First of all, would like to extend my thanks and feeling very grateful that our armed forces are doing what they are doing right now to keep us safe and protect us. So huge respect to our army. So with that I'll start. Koddiga oka 5 minutes time తీసుకుంటాను bro, because I've never got to thank people. So this is the only place where I get to do it, obviously. So first of all, మీడియా అన్నలందరికీ థ్యాంక్ యూ. ఫస్ట్ నుంచి కూడా మీరు ఈ మూవీని చాలా ఆడియన్స్ లోపల తీసుకెళ్లారు. థ్యాంక్ యూ సో మచ్. యూ బీన్ వెరీ పాజిటివ్ అబౌట్ ద ఫిలిం రైట్ ఫ్రమ్ ద టైమ్ మేము స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఆడియన్స్ లోపల తీసుకెళ్లారు. థ్యాంక్ యూ సో మచ్. ఆడియన్స్ మంచి కంటెంట్ వచ్చినప్పుడు ఎప్పుడు దే నెవర్ లెట్ us డౌన్ అని మళ్ళీ ప్రూవ్ చేశారు. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ. చాలామంది థియేటర్లకి జనాలు రాని టైంలో ఒక హిట్ డెలివర్ చేశారు మా టీం, హిట్ 3 టీమ్ అని చెప్తుంటే చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఇట్ జస్ట్ రీఇన్స్టాల్స్ మై ఫెయిత్ ఇన్ ది ఆడియన్స్ దట్ దే విల్ ఆల్వేస్ సపోర్ట్ గుడ్ సినిమా. సో ఆడియన్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మై డాడ్ ఈస్ హియర్. హాయ్ నాన్న. సో లాస్ట్ టైం చెప్పావు ఏదో ఒకటి చేసి మళ్ళీ నిలదొక్కోరా అని చెప్పావు ఒక 1.5 year ముందు. నీ బర్త్డే రోజు సక్సెస్ మీట్ జరుగుతుంది. దిస్ ఇస్ మై స్మాల్ గిఫ్ట్ టు యూ. ఆల్ ద యాక్టర్స్ యార్ ఇన్ ద ఫిలిం, యూ గైజ్ హ్యావ్ ట్రస్టెడ్ మీ సో మచ్. ఎవ్రీబడి అంటే పేరున థ్యాంక్ యూ సో మచ్. ఎవరి పేరున మర్చిపోతే క్షమించండి. బట్ శ్రీనాథ్ నా హిట్ వర్స్లో ఒక కాన్స్టెంట్ ఆఫీసర్గా ఫస్ట్ కేసు, సెకండ్ కేసు, థర్డ్ కేసులో అన్ని కేసుల్లోనూ కనిపిస్తూ వచ్చిన ఒకే ఆఫీసర్ నువ్వే. సో థ్యాంక్ యూ సో మచ్. శ్రీనాథ్ ఇస్ లైక్ మై బ్రదర్. 10th standardలో ఉన్నప్పటి నుంచి నాకు పరిచయం శ్రీనాథ్. సో ఈ జర్నీ కంటిన్యూ అవ్వాలని కోరుకుంటున్నా శ్రీనాథ్. సో యుల్ గో ప్లేసెస్, ఐఎమ్ వెరీ షూర్ అబౌట్ ఇట్. సూర్య,
థ్యాంక్ యూ సో మచ్ ఫర్ అగ్రీయింగ్ టు డూ ద రవి క్యారెక్టర్ చేసావు. థ్యాంక్ యూ సో మచ్. కోమ్లీ ప్రసాద్ షీ ఈస్ నాట్ హియర్ టుడే. తను కూడా హిట్ 2లో షీ కేమ్ ఇన్ టు ద వర్స్ అండ్ షీఈస్ బీన్ డూయింగ్ అ గ్రేట్ జాబ్. వెరీ ప్రొఫెషనల్ యాక్టర్. థ్యాంక్స్ కోమ్లీ. అండ్ ఆల్ ద అదర్ యాక్టర్స్. పావని, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ చిన్న క్యారెక్టర్ అయినా కూడా వచ్చి చేసావు. వెరీ వెరీ గ్రేట్ఫుల్. రావు రమేష్ గారు యాక్చువల్లీ నాకు చాలా హ్యాపీ అనిపించింది. నేను సార్ దగ్గరికి వెళ్ళి, సార్ ఇట్లా మళ్ళీ వైజాగ్లో కేసు నడుస్తుంది సార్, మీరు ఒక జస్ట్ చాలా చిన్న రోలే ఉంది అని అంటే ఆయన ఒకటే మాట అన్నారు, శైలేష్ నేను హిట్ వర్స్ లోపలికి వచ్చినప్పుడు నేను ఒప్పుకొని వచ్చాను. సో విచ్ మీన్స్ నా 7 కేసెస్లో నన్ను ఎప్పుడు పిలిచినా కూడా నేను ఎనీ టైం అట్లా వెనక బ్యాక్గ్రౌండ్లో అలా వెళ్ళిపోయినా కూడా నేను వచ్చి కనిపించాలి, అది నా రెస్పాన్సిబిలిటీ అని చెప్పారు. సో వెరీ స్వీట్ ఆఫ్ రావు రమేష్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ అగ్రీయింగ్ టు డూ దిస్. శ్రీనిధి, ఐ విల్ టాక్ అబౌట్ యూ అట్ ద ఎండ్ ఆఫ్ మై స్పీచ్. అండ్ నాని సార్ మీరు కూడా. అండ్ అమిత్, థ్యాంక్ యూ సో మచ్ యార్. థ్యాంక్ యూ. ఇంటర్వెల్ దగ్గర చాలా మంచి హై ఇచ్చావు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆల్సో ఐ థింక్ ఐ కెన్ నౌ యాంటగనిస్ట్ పేరు చెప్పచ్చు అనుకుంటా నాకు తెలిసి. సో ఐ థింక్ యూ కెన్ టెల్ ఇట్ ఆఫ్. సో ప్రతీక్ పాపం ఎప్పుడు ప్రతీక్ సార్ పేరు నేను ఎప్పుడు ఎప్పుడు నా సినిమాలో యాంటగనిస్ట్ నేను ఎప్పుడు థ్యాంక్స్ చెప్పలేను. ఆల్వేస్ పాపం మాట్లాడినప్పుడల్లా ఇదే టాపిక్ వస్తూ ఉంటుంది. ఎప్పుడు వెన్ విల్ ఐ గెట్ టు థ్యాంక్, ఎందుకంటే స్పాయిలర్ అయిపోద్ది అని చెప్పి చెప్పాం. బట్ సిన్స్ ఎనీవేస్ ఈ సినిమాలో హూడ్ అనేది కాదు, మనం ఇంటర్వెల్ దగ్గర ఓపెన్ చేస్తున్నాం. అండ్ ఆల్సో చాలామంది సినిమా చూస్తారు కాబట్టి ఐ కెన్ థ్యాంక్ ప్రతీక్ సార్. థ్యాంక్ యూ సో మచ్. What you've done with this film is amazing. Kash aap idhar hote, par we are all thinking about you and your great performance. Thank you so much. And all my technicians, I just want to thank very quickly. I'll go through my technicians once. Rajesh garu, thank you so much. Meeru costumes మీద ఎంత వర్క్ చేశారో అన్నది the whole team knows it. ఎందుకంటే క్యారెక్టర్సే కాదు, మనం డిఫరెంట్ జాగ్రఫికల్ లొకేషన్స్కి వెళ్తున్నప్పుడు దాని క్లైమేట్కి తగ్గట్టు, దాని వెదర్కి తగ్గట్టు కూడా మీరు యూ హ్యాడ్ టు బ్రింగ్ ఇన్ దట్ ఎలిమెంట్ ఆల్సో. అండ్ అమేజింగ్ జాబ్, నాకు చాలా నచ్చింది. చాలామంది చెప్తున్నారు నాని బ్రో యువర్ మోస్ట్ స్టైలిష్ కాస్ట్యూమ్స్ ఇన్ దిస్ అని. సో ఐ థింక్ రాజేష్ షుడ్ గెట్ అ లాట్ ఆఫ్ క్రెడిట్ ఫర్ దట్ ఐ ఫీల్. అండ్ నాగేంద్ర సార్, మీకు థ్యాంక్స్ చెప్పడం చాలా చాలా చిన్న విషయం. ఎందుకంటే నేను ఫస్ట్ ఈ కథ నాని సార్ చెప్పినప్పుడు ఎలా శైలేష్ ఈ వరల్డ్ ఎలా బిల్డ్ చేస్తాం మనం, సెకండ్ హాఫ్లో ఏదేదో చెప్తున్నావు ఏంటి, ఎలా బిల్డ్ చేయబోతున్నావు వరల్డ్ అన్నప్పుడు మనం ఫస్ట్ జరిగిన మీటింగ్స్లో మనం అంటే మనకి క్లైమాక్స్లో జరిగే స్టోరీతో లొకేషన్ కూడా కనెక్ట్ అయి ఉండడం వల్ల నెంబర్ ఆఫ్ లాజిక్స్ మనకి వర్కౌట్ అవ్వాలి అన్న ఒక విజన్ ఉండింది. ఎక్కడో గుహల లోపల సెటప్ నుంచి మనం లాస్ట్కి మనం ఒక బర్మీస్ ప్యాలెస్ దాకా వచ్చాం. ఎన్ని నెంబర్ ఆఫ్ సెటప్స్ వీ హెడ్ ట్రైడ్, వీ ట్రైడ్ డూయింగ్ ఇట్. అండ్ దెన్ ఫైనలీ మీరు క్రాక్ చేసిన డిజైన్ ఏదైతే ఉందో ఇట్ డిడ్ జస్టిస్ టు ద ఫిలిం ఇస్ వాట్ ఐ ఫీల్. యాక్చువల్లీ నాగేంద్ర సార్, జస్ట్ వెరీ బ్రీఫ్లీ చెప్తా మీకు, ఎవ్రీ ఫ్రేమ్ మీరు ఎక్కడ పాజ్ చేసి చూసిన సెకండ్ హాఫ్లో యూ విల్ సీ 3 layers ఆఫ్ డీటెయిలింగ్. 150 సంవత్సరాల ముందు ఆ ప్లేస్ ఏంటి, 50 సంవత్సరాల ముందు ఆ ప్లేస్ ఏంటి, అండ్ ఇప్పుడు వీళ్ళు అక్కడ కలుస్తున్నప్పుడు ఆ ప్లేస్ ఏంటి అన్నదానికి సంబంధించిన 3 layers ఆఫ్ డీటెయిలింగ్స్ మీరు ఇచ్చారు. దట్ ఈస్ అ హెర్క్యులియన్ టాస్క్. అండ్ మీరు చాలా కంట్రీ మొత్తం తిరుగుతున్నాం ఒకవైపు మీరు సెట్ వేస్తూనే ఉన్నారు. అది మీరు ఎలా అచీవ్ చేశారని ఇవాళకి కూడా ఐ హ్యావ్ నో క్లూ అబౌట్ ఇట్. బట్ థ్యాంక్ యూ సో మచ్ సార్, అమేజింగ్ జాబ్. ఆ సెట్ ఒకటే కాదు, నాకు త్రూఅవుట్ ఇండియా మనం తిరిగిన ప్రతి ప్లేస్ యూ క్రియేటెడ్ వన్ టెక్స్చర్ అండ్ వన్ టోన్ క్రియేట్ చేశారు. వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ సార్. మై ఎడిటర్ కార్తిక్ శ్రీనివాస్ గారు వెరీ షార్ప్ కట్ ఇచ్చారు, వెరీ స్టైలిష్ కట్ ఇచ్చారు ఫిలింకి. హీఈస్ నాట్ హియర్ టుడే, బట్ కార్తిక్ సార్ థ్యాంక్ యూ సో మచ్. మీ ఎక్స్పర్టీజ్ ఈ సినిమా లోపల తీసుకొచ్చి you've given a different tone to our film. Thank you so much. Mickey J. Mayer sir, it's my first time working with him. ఆయన మ్యూజిక్ గురించి చాలా విన్నాను. నాని సార్ ఇంతకుముందు పనిచేశారు కాబట్టి నాకు చాలా చెప్పారు ఆయన మ్యూజిక్ గురించి. బట్
check. Yeah. So, Mickey sir, thank you so much, Mickey sir. I'm sure you are listening to this. What you have done with the background score to this for this film, and also మీరు సాంగ్స్ రూపంలో మాకు ఇచ్చిన అమేజింగ్ ట్యూన్స్ అవ్వచ్చు. టుడే ఫిలింని అంత ఎంజాయ్ చేస్తున్నారంటే హ్యూజ్ క్రెడిట్ గోస్ టు మిక్కీ సార్ యాజ్ వెల్. మిక్కీ సార్, థ్యాంక్ యూ సో మచ్. నా టెక్నీషియన్స్లో నేను నెక్స్ట్ మాట్లాడాలనుకునేది సాను సార్. నాని బ్రో, ఐ హ్యావ్ టు థ్యాంక్ యూ ఫర్ బ్రింగింగ్ సాను సార్ ఇన్ టు మై లైఫ్. బికాజ్ ఎక్స్ట్రీమ్లీ వెల్ రెడ్ పర్సన్, వెల్ ట్రావెల్డ్ పర్సన్. యాక్చువల్లీ ఆయన మన సెకండ్ హాఫ్లో మన అరుణాచల్ ప్రదేశ్ అని రాసుకున్నా నేను, బట్ కానీ నేను ఎప్పుడు అరుణాచల్ ప్రదేశ్ వెళ్ళింది లేదు. ఆయన హీఈస్ ఎక్స్టెన్సివ్లీ ట్రావెల్డ్ అరుణాచల్ ప్రదేశ్, అండ్ ఆయన నన్ను తీసుకెళ్లారు. యాక్చువల్లీ మేము ఒకసారి రా శైలేష్ నువ్వు చూడాలి అని చెప్పి నన్ను ఆయనతో తీసుకెళ్ళి అక్కడ ఉన్న వెజిటేషన్ నుంచి అక్కడ ఉన్న రోడ్స్ అండ్ కైండ్ ఆఫ్ టెరైన్ ఏదైతే ఉందో ఆయనతో నేను చేసిన లొకేషన్ స్కౌట్లో చాలా నేర్చుకున్నాను నేను. సో దట్ హ్యాడ్ హెల్ప్డ్ ఇమ్మెన్స్లీ ఇన్ కన్స్ట్రక్టింగ్ ద నాగేంద్ర సార్కి ఆ సెట్ అయ్యడానికి కూడా దట్ సో మచ్ ఆఫ్ ఇన్పుట్ కేమ్ ఫ్రమ్ సాను సార్ అని చెప్పాలి. థ్యాంక్ యూ సో మచ్ సాను సార్. I will miss working with you until I again work with you. So I hope that I keep working with you, Sanu sir. Thank you so much. And also I just want to thank my action directors, people who have designed my action. మెయిన్లీ చాలామంది పనిచేశారు, బట్ మెయిన్లీ నేను చెప్పాలనుకున్న ఇద్దరు వ్యక్తులు. ఒకటేమో సతీష్ మాస్టర్ అండ్ అదర్ వన్ ఇస్ లీ విటేకర్. ఫస్ట్ హాఫ్లో మీరు చూసిన యాక్షన్ అంతా కూడా సతీష్ మాస్టర్ డిజైన్ చేశారు. అండ్ సతీష్ మాస్టర్ ఈజ్ అన్ ఎక్స్ట్రీమ్లీ ఎనర్జెటిక్ గై. నంబర్ ఆఫ్ ఐడియాస్ తీసుకొస్తారు సెట్లోకి. అండ్ ఐ హ్యావ్ వర్క్డ్ విత్ హిమ్ బిఫోర్ ఇన్ హిట్ 2. నాని సార్ కూడా ఈవెంట్లో కూడా అన్ని లీక్ చేసేస్తూ ఉంటారు ఆయన. బట్ నాని సార్తోనూ పనిచేశారు, మాతో పనిచేయడం వల్ల సింక్ కూడా చాలా అమేజింగ్ ఐడియాస్ని బౌన్స్ చేసుకోవడం కానీ, సెట్లు అక్కడికక్కడ ఇంప్రూవైజ్ చేసుకొని చేయడం కానీ చాలా చేసాం. సతీష్ మాస్టర్, థ్యాంక్ యూ సో మచ్. మీతో ఇంకా చాలా సినిమాలు చేయాలి, కాకపోతే మీరు లీకులు మాత్రం ఇవ్వకండి. అండ్ లీ విటేకర్, ఈజ్ టెక్నీషియన్. మేము ఆల్బకర్కి తీసుకొచ్చాము లీ విటేకర్ని. హీస్ డన్ అ లాట్ ఆఫ్ వర్క్ ఇన్ హాలీవుడ్. ఫాస్ట్ అండ్ ద ఫ్యూరియస్ లాంటి మూవీస్ అన్నిటికీ హీస్ డన్ యాక్షన్ కొరియోగ్రఫీ అండ్ యాక్షన్ డిజైనింగ్. ఆయన మీరు సెకండ్ హాఫ్లో మీరు చూసిన యాక్షన్ మొత్తం ఆయనే డిజైన్ చేశారు. యాక్చువల్లీ ప్రతి హై మూమెంట్లోనూ థియేటర్కలీ మీరు ఫీల్ అయ్యే ప్రతి హై మూమెంట్లోనూ లీ విటేకర్స్ ఇన్పుట్ ఇస్ దేర్ అండ్ హీస్ డన్ అన్ అమేజింగ్ జాబ్. థ్యాంక్ యూ లీ. I wish you could see the energy here, Lee, in the theatres. We missed you while we were watching on the first show. I wish you could be here to watch what energy unfolded for everything that you designed. Thank you so much. Also, నా లిరిక్ రైటర్ కృష్ణకాంత్ గారు, ఆయన కూడా రాలేదు ఇవాళ యాక్చువల్లీ. కృష్ణకాంత్ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీరు మీ పదాలు ఎప్పుడు దే డూ సంథింగ్ టు ద సాంగ్స్ అండ్ I totally love your work. అందుకే అన్ని సాంగ్స్ సరే రాశారు ఈ ఫిలింలో. థ్యాంక్ యూ సో మచ్ కృష్ణకాంత్ సార్. మళ్ళీ పనిచేయాలి మనం చాలా త్వరలో. అండ్ రఘు మాస్టర్, మన సినిమాలో పెద్ద డాన్స్ ఉండదు, కానీ ఆ బ్యూటిఫుల్ మూమెంట్స్ ఏవైతే మీరు ట్రైన్లో చూస్తున్నారు, అండ్ తను సాంగ్లో మీరు చూస్తున్న బ్యూటిఫుల్ క్యూట్ మూమెంట్స్ బిట్వీన్ అర్జున్ సర్కార్ అండ్ మృదుల, ఇదంతా డిజైన్ చేసింది, పుల్ ఆఫ్ చేసింది రఘు మాస్టర్. థ్యాంక్ యూ సో మచ్ రఘు మాస్టర్. ఆల్వేస్ బీన్ అ ప్లెజర్ వర్కింగ్ విత్ యూ. That's about my technicians, and I want to just thank the marketing team, Anurag and team. Thank you so much, Anurag, Harsha, all you guys. Wonderfully, audience లోపలికి ఎలా తీసుకెళ్ళాలి అనడానికి మీరు ఎన్ని ఐడియాస్ ఇచ్చారు. So much of work we have done together. Thank you so much. It's always been a pleasure working with you guys. All my PROs, Vamsi Anna, Shekhar Anna, thank you so much Anna. మీరు నాని సార్ సినిమా అయినా నా సినిమా అయినా చాలా పర్సనల్గా తీసుకొని చేస్తారు. అది నాకు ఎవ్రీ ఫిలింలో మీతో జరిగిన ఎక్స్పీరియన్స్ అది. థ్యాంక్ యూ సో మచ్. యువర్ వర్క్ ఇస్ హైలీ అప్రిషియేటెడ్. థ్యాంక్స్ అ లాట్. మై వాల్ పోస్టర్ ప్రొడక్షన్ టీమ్, అభిలాష్, హెర్క్యూలియన్ టాస్క్ పుల్ ఆఫ్ చేసావు. థ్యాంక్ యూ సో మచ్. ఎక్కడ వైజాగ్లో స్టార్ట్ అయ్యి మనం అరుణాచల్ ప్రదేశ్, కాశ్మీర్, రాజస్థాన్, నువ్వు ఎలా పుల్ ఆఫ్ చేసావని ఆలోచిస్తే ఐ డోంట్ నో హౌ యూ డిడ్ ఇట్, బట్ హెర్క్యూలియన్ టాస్క్ మ్యాన్. థ్యాంక్ యూ సో మచ్. మా వెంకట్ గారు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ వెంకట్ గారు, వెంకట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీరు సింపుల్గా అలా డాన్ లాగా, గాడ్ ఫాదర్ లాగా అలా ఫోన్ తీసుకొని అలా ప్రతి విషయం సాల్వ్ చేస్తూ ఉంటే మా సినిమాలు ఇలానే స్మూత్గా నడుస్తూ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ వెంకట్ గారు. అండ్ ఆల్సో ఐ వాంట్ టు స్పెసిఫికలీ మెన్షన్ ప్రశాంత్స్ నేమ్, ప్రశాంత్ మండవా. థ్యాంక్ యూ సో మచ్ ప్రశాంత్. నువ్వు
నెంబర్ ఆఫ్ ప్లేసెస్లో చాలా చాలా హెల్ప్ చేసావు ఫిలింకి, ఎస్పెషలీ వెన్ ఇట్ కేమ్ టు అవర్ సెన్సార్ మీటింగ్స్ అండ్ యూనో సో చాలా దాన్ని చాలా సెన్సిటివ్ మ్యాటర్ని వెరీ ప్రొఫెషనలీ డీల్ చేసి సినిమా ఇవాళ ఇంత ఇంపాక్ట్ఫుల్గా మీ ముందు నేను తీసుకురాగలిగాను అంటే డెఫినెట్లీ హ్యూజ్ క్రెడిట్ గోస్ టు ప్రశాంత్. థ్యాంక్ యూ సో మచ్ ప్రశాంత్, రియలీ అప్రిషియేట్ వాట్ ఎవర్ యూ హెవ్ డన్. అండ్ ఆల్సో నాయుడు గారు, సీను గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. మా మేనేజర్స్ మమ్మల్ని చాలా కంఫర్టబుల్గా చూసుకున్నారు సెట్లో, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా క్యాషియర్ సీను, థ్యాంక్ యూ సో మచ్ సీను. ఇన్వాయిస్ పెట్టగానే టక్మన్ మనీ పంపించేసేవాడివి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అక్క, దీప్తి అక్క, థ్యాంక్ యూ సో మచ్ అక్క. వాట్ ఎవర్ ఇన్పుట్ యూ హ్యావ్ బీన్ గివింగ్, మనం సినిమా ఫినిష్ చేసిన దగ్గర నుంచి అవ్వచ్చు ఆర్ ఈవెన్ ఇన్ మేకింగ్ ఆల్సో, యువర్ రోల్ హ్యాస్ బీన్ యువర్ రోల్ హ్యాస్ బీన్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అస్. థ్యాంక్ యూ సో మచ్. ఒక డైరెక్టర్వి నువ్వు, సో ప్రొడక్షన్ టీంలో డైరెక్షన్ గురించి తెలిసిన ఒక పర్సన్ ఉండడం అన్నది సచ్ అ నైస్ థింగ్ ఫర్ అస్ directors, so that we don't have to work too hard to explain what we need. Thank you so much akka for always being there. Direction na producer garu, Nani garu, ఆయన అసలు నాకు తెలిసి ఎప్పుడు ప్రొడ్యూసర్ లాగా ఆయన ఎప్పుడు ఆయన చూసుకోలేదు, కాబట్టి ఆయన ఎప్పుడు ఆయన టీంకే పనప్ప చెప్పారు, కాబట్టి మీకు ప్రొడ్యూసర్గా మీకు నేను క్రెడిట్ ఇవ్వను బ్రో అసలు. మై డైరెక్షన్ టీమ్, ఆల్ ది బాయ్స్, థ్యాంక్ యూ సో మచ్ రా. పేరున థ్యాంక్ యూ. మీరు ఎంత హార్డ్ వర్క్ చేశారో నాకు తెలుసు. ఫస్ట్ దిగినప్పుడు వీ హ్యాడ్ అ హెర్క్యూలియన్ టాస్క్ ఆన్ హ్యాండ్ అండ్ చాలా మెథాడికల్గా దాన్ని అప్రోచ్ అయ్యి వాళ్ళ సినిమా స్మూత్గా రిలీజ్ అయింది అంటే డెఫినెట్లీ ఆల్ యువర్ వర్క్ హ్యాస్ హెల్ప్డ్ ద ఫిలిం. థ్యాంక్ యూ సో మచ్ బాయ్స్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మై రైటింగ్ టీమ్, తిలక్ అండ్ కార్తికేయ, థ్యాంక్ యూ సో మచ్. మీరు ఎస్పెషల్లీ డైలాగ్ విషయంలో తిలక్ అండ్ కార్తికేయతో నేను చాలా ఎక్స్టెన్సివ్గా సిట్టింగ్స్ చేసాం మేము. యాక్చువల్లీ వీ కంటిన్యూస్లీ ఇంప్రూవ్డ్ ఆన్ ద డైలాగ్. సో డైలాగ్ ఆస్పెక్ట్ ఇస్ వేర్ దే బోత్ కేమ్ ఇన్ బిగ్ టైమ్ ఫర్ మీ. థ్యాంక్ యూ సో మచ్ తిలక్ అండ్ కార్తికేయ. ఐ వాంట్ టు కీప్ యూ ఇన్ మై టీమ్ ఫర్ మెనీ మోర్ మూవీస్. బీ అవైలబుల్ ఫర్ మీ. థ్యాంక్ యూ సో మచ్. శ్రీనిధి, thank you so much yaar. I mean, what you did as Mrudula is just amazing. I hope on day one when we met in that cafe in Bangalore, whatever I narrated to you, I hope that as a team we could deliver it for you. This is your debut in Telugu cinema and welcome to Tollywood. Welcome to Telugu film industry, and I'm hoping that you are happy with the way you have launched in Telugu cinema. Thank you so much. And also అంటే ఇప్పుడు చెప్పచ్చు, ఆబ్వియస్లీ మనం సాంగ్లో కూడా చూసాం కాబట్టి, శ్రీనిధి ప్లేస్ అ కాప్ అండ్ ద కైండ్ ఆఫ్ యాక్షన్ షీ హెస్ డన్, బాయ్ అమేజింగ్. ఐ వాజ్ మైండ్ బ్లోన్ అవే విత్ ద కైండ్ ఆఫ్ యాక్షన్ యూ హెవ్ డన్ ఇయర్. నేను యాక్చువల్లీ ఫస్ట్ ఒక 2 ఫైట్లు శ్రీనిధి గురించి నేను డిజైన్ చేసుకున్నప్పుడు మాస్టర్కి చెప్పా, మాస్టర్ చూడండి మాస్టర్, అయితే ఓకే, లేకపోతే మార్చేద్దాం, హీరోయిన్ కాదు చిన్నగా యాక్షన్ సీక్వెన్స్ని మారుద్దాం అన్నాం. కానీ ఆ అమ్మాయి అలా వచ్చి ఒక స్టాండ్స్లోకి వెళ్ళి ఏంట్రా ఏదో తేడాగా ఉందండి అంటే నన్ను షాక్ ఎక్కడయ్యానంటే నాని బ్రో, చూస్తూ ఉన్నా మానిటర్ని ఇట్లా చూస్తూ ఉన్నా, ఫస్ట్ ఒక 2 పంచులు కొట్టింది, ఓకే ఇట్స్ నైస్, షీఈస్ గుడ్.